దేవుని ఆశీర్వాదంతో కల్వరి భవన నిర్మాణ తాపీ మేస్త్రీల కృతజ్ఞతా స్తుతి కూడిక విజయవంతమైంది. అధ్యక్షులుగా గురిజాల రాజు. దేవుని ఆశీర్వాదంతో కల్వరి భవన నిర్మాణ తాపీ మేస్త్రీల కృతజ్ఞతా స్తుతి కూడిక విజయవంతమైందని ఆ సంఘం అధ్యక్షులు గురిజాల రాజు అన్నారు. ఆదివారం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన కూడికకు యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, సలహాదారులు, సంఘస్థులు, గ్రామ పెద్దల సహకారంతో అభినందనీయమన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుని కార్యక్రమం కనుక దైవజనుల ప్రార్థనతో ఈ కార్యం ఘనంగా జరిగిందన్నారు. ఉపాధ్యక్షులు గురిజాల సురేష్ ప్రసంగిస్తూ తాపీ పనుల నిమిత్తం అనేక రాష్ట్రాలకు వలస వెళ్ళి సంవత్సర కాలమంతా ఎంతో చెమటోర్చి కష్టపడి సెప్టెంబర్ 1వ తేదీన జరిగే ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నామని కొనియాడారు. ఉప కార్యదర్శి కోనూరి ఇర్మియా మాట్లాడుతూ వాతావరణ మార్పుతో ఒక పక్క వర్షం కురుస్తున్న దేవుని సంకల్పంతో మా పట్టుదలతో ఈ కార్యక్రమం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం 1వ తేదీ జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం అన్నారు. ముఖ్య సలహాదారులు గురిజాల పోలయ్య మాట్లాడుతూ 2014 సంవత్సరంలో నేను, బాబురావు మన కాలనీలో బేల్దారి మేస్త్రుల కుటుంబాలతో చర్చించి ఏదో ఒక మంచి కార్యం చేద్దామని అనుకున్నామని, ఆనాడు ఆ మాటే ఈ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని జరిపించిందని, అందుకు భవన కార్మికుల సంఘ నాయకులకు, గ్రామస్తులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలన్నారు. మరొక సలహాదారులు గురిజాల బాబురావు ప్రసంగిస్తూ భవన కార్మికుల సంఘం ఏర్పాటుకు ఆనాడు దేవుని సంకల్పమే 12 సంవత్సరాల పాటు కొనసాగిందని తెలియజేశారు. కార్యవర్గ సభ్యులు, సభాధ్యక్షులు గురిజాల జాన్సన్ మాట్లాడుతూ మాకు సలహాదారులుగా ఉంటున్న బాబురావు, పోలయ్యలకు ఆనాడు ఆ ఇద్దరికి వచ్చిన ఆలోచనే ఈ భవన కార్మికుల సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామ పెద్ద మరొక సలహాదారుడు కరెంటు డిపార్ట్మెంట్ ఉద్యోగి గురజాల జార్జి మాట్లాడుతూ భవన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను అందరికీ ఉపయోగపడేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన కార్మిక సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులు, తాపీ మేస్త్రుల కుటుంబాలు, సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రేమగల యేసయ్య, నమ్మదగిన దేవ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, శివాధిపతి, జీవము గల మా యేసయ్య, ఈ పరిశుద్ధ స్తోత్రములు తండ్రి. గడిచిన సంవత్సరం నుండి తండ్రి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ వరకు మా కుటుంబాలను నియమించి ఆశీర్వదించిన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలైనటువంటి భవన కార్మికులు, మా సోదరులు, ఈ గ్రామానికి ఉన్నటువంటి గ్రామ పెద్దలుగా ఉంటూ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఆ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి అయా. మరి సంవత్సర కాలమంతా ఆ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించారు తండ్రి. మరి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో నాయన, మరి ఈ భవన కార్మికుల ఆధ్వర్యంలో ఈ యొక్క కోడికను 2 పూటలు జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఆ కృపా దయను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయా. వాతావరణం విషయంలో తండ్రి మరి మేము ఎంతగానో బాధపడ్డాము, భయపడ్డాము. అయితే నాయన, మా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు వారు ఎంతో ధైర్యంగా ఈ యొక్క కార్యాన్ని జరిపేందుకు వారు ఎంతగానో ముందుండి ధైర్యంగా నడిపించాలని కోరి ఉన్నారు తండ్రి. నీ చిత్తమైతే ఎలా జరుగుతుందో అని చెప్పని మిమ్మల్ని అడగటం జరిగింది అయా. మరి నీ చిత్తానుసారంగానే ఈరోజు ఈ మధ్యాహ్నం కాలంలో జరిగినటువంటి కూడిక కానీ భోజన కార్యక్రమాలు కానీ తను విజయవంతంగా జరిగాయి అయా. నీ చిత్తానుసారంగా మేమందరము నడుచుకొని ఈ యొక్క కార్యక్రమంలో మేమందరము అన్ని కుటుంబాల వారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మధ్యాహ్నం భోజన కార్యక్రమాలలో ఎంతో సంతోషంగా చేరి తండ్రి ఈ దాసులు చెప్పినటువంటి వాక్య భాగాలను బట్టి తండ్రి మేము ఎంతగానో విన్నాము. మా హృదయాలకు ఎంతగానో హత్తుకునే విధంగా ఈ దాసులు చెప్పినటువంటి మాటలను బట్టి తండ్రి మేము ఎన్నో విషయాలను తెలుసుకొని ఉన్నాం అయా. మరి సంవత్సర కాలంగా ఈ బిడ్డలటువంటి చేసినటువంటి ఆ పనుల పట్ల, వారి యొక్క అవసరాల పట్ల అవసరం తీర్చుకున్న తండ్రి మీరు ముందుండి ఆ కుటుంబాలను మీరు ఎంతగానో దీవించారు కనుక తండ్రి ఈరోజు 2 పూట్ల తండ్రి జరుపుకునే ఈ యొక్క
కూడికలో తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు సూత్రాలు తెలియజేస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, జీవగలిగిన మన రాజా, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన వందనాలు స్తోత్రం నాయనా. ప్రభువా నా దేవా, ఇశ్రాయేలునైనా గడిచిన సంవత్సరం అంతట్లో నా తండ్రి మా దేవా, మా రాకపోకల్లో మా పనులలో ప్రతి విషయంలో ప్రభావ నీవే ముందు నడిపించిన తండ్రి. నీకు మహిమకరంగా నా తండ్రి మేము పని చేసి వచ్చేటప్పుడు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడించినందుకే నీకు వందనాలు స్తోత్రం నాయనా. ప్రభువా నా తండ్రి, ఈ రోజు నా తండ్రి ఇదిగోనండి, ఈ రోజు కొరకు నా తండ్రి సంవత్సరం గురించి ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఇదిగోనండి, ఈ రోజు ఈ ప్రార్థన జరుగుటకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడించినందుకే నీకు వందనాలు స్తోత్రం నాయనా. ఇదిగోనైనా మా ప్రభువా, ఇదిగో గ్రామం విడిచిపెట్టిన తండ్రి ఇదిగోనైనా మేము బ్రతుకు తెలుపుకున్నాం తండ్రి. ఎన్నో దేశాలు ఎన్నో గ్రామాలు తండ్రి మాకండి తండ్రి నీ రూపాన్ని దయ చూపించినందుకే నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి. మేము చేసే ప్రతి పనిలో నా ప్రభావ నీవే ఉంటుంది నా తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న విధానం నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి. ఇదిగో నా ప్రభావ ఈ ప్రార్థనలో నా తండ్రి మేము ఇక్కడ చేరిన తండ్రి నీ మందిరంలో నా తండ్రి కుటుంబంగా నా తండ్రి మా గ్రామస్తులు మొత్తం నా తండ్రి ఒక కుటుంబంగా చేరిన తండ్రి నేను స్తుతించడం నా తండ్రి, నేను మహిమపరచడం నా తండ్రి, నేను గణపరచడం నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడించినందుకే నీకు వందనాలు స్తోత్రం తండ్రి. దేవాల ప్రభావ నా తండ్రి ఇదిగో నా రావణ కుటుంబాన్ని నా తండ్రి పేరు పేర్లు ఎత్తి పట్టుకున్నాయి, మా సంఘాన్ని ఎత్తి పట్టుకున్నాయి, సంఘం తిరిగి అభివృద్ధి కలుపు చేయి తండ్రి. సంఘానికి కావాల్సిన అవసరాలు తీర్చునైనా ప్రభావంగా తండ్రి మా కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీర్చునైనా మా ప్రతి కుటుంబాన్ని ఎత్తి పట్టుకునైనా దేవాన ప్రభావ ప్రతి కుటుంబానికి నా తండ్రి మారు మనసు రక్షణ దయచేద్దండి. నిశ్చితంలో నా తండ్రి మేము ముందుకు సాగిపోవటం నీ పరిశుద్ధాత్మ సహాయం తోడుచునైనా ప్రభావ. ఇదిగోనండి ఈ దినం నా తండ్రి ప్రార్థన చేయటం నా తండ్రి రాత్రి నా తండ్రి ఎంతో నా తండ్రి ప్రయాసపడుతున్నాను నా తండ్రి. నీ దాసులు నా తండ్రి గ్రామస్తులు మొత్తం నా ప్రభావ నీ కృప నా తండ్రి మా సంఘం పట్ల నా తండ్రి మా ప్రార్థన పట్ల నీ కృప దయచేసినందుకే నీకు వందనాలు స్తోత్రం నాయనా. ప్రభావ నీ ప్రార్థన నా తండ్రి నీవే ముందు నా తండ్రి మాకు విజయం అనుగ్రహించినందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్యా ఈ కొద్ది మనలో చిన్న ప్రార్థన నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర సమర్పించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ పాదాలకు వెళ్ళలేని వందనాలు తండ్రి. అయినా గడిచిన సంవత్సరంతో మమ్మల్ని కాచి కాపాడడానికి అయినా ఈ కోడికి అందరైనా ఆదరించి అంతమందిలో జరిగించినందుకు నీకే వందనాలు తెలుసు. యేసుక్రీస్తునామ పరిశుద్ధ ప్రార్థించి అడిగి పెడుతున్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధమైన యేసయ్యాని కరుణమైన నామమున స్తోత్రమైన తండ్రి. ఎందరో నా ప్రభావం తండ్రి ఎంతో పనులు నిమిత్తమైన తండ్రి పనులు ఆపుకున్న తండ్రి ఈ పాఠశాలని మేము చూడగల ప్రభావం ఒక్కొక్కరి హృదయానికి తగిలిన మాటలు దయచేసినందుకు నీకు స్తోత్రం అయ్యా. అదే విధంగా ఈ సాయంత్రం నా ప్రభావ రాత్రి వేళ సమయంలో మళ్ళీ రెండో కూడా జరుపుకున్న ప్రభావం మీరు మాట్లాడిన హృదయానికి గోచరం కానీ ఎన్నో మేలు చేస్తున్నవాడా తండ్రి నీ పాదాల చెంత ఒక్కొక్క బిడ్డ చేరిన ప్రభా నిన్ను మహిమపరిచే ప్రభుని దయచేయ. ఈ గ్రామాన్ని మార్చండి, ఈ గ్రామానికి మారు మనసును దయచేయ. నీ కృపలో బాపర్ష నీ కృపని వర్తిన గొప్ప శక్తిని ఒక్కొక్కరికి దయచేయ. నీ మహిమగా రాకుండా ప్రభా ఎత్తబడే గుంపులు ఈ గ్రామం కూడా కృపలాగా నీ కృపను దయచేసి నీ మహిమలో చెప్పమని మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి బతిలాడి అడిగి వేడుకుంటా ప్రియ పరమ తండ్రి.
పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదనియు 1 తిమోతి 1:15. రండి, వినండి, రక్షణ పొందండి. ప్రభు చిత్తానుసారంగా కలవరి భవన నిర్మాణ తాపీ మేస్తుల కృతజ్ఞతాస్తుతి కూడిక. ఈ యొక్క కలవరి నిర్మాణ మేస్తుల్లో యూనియన్ సభ్యులుగా, సభ యొక్క కమిటీకి అధ్యక్షులుగా జి రాజు గారు, ఉపాధ్యక్షులుగా జి సురేష్ గారు, కార్యదర్శిగా జి ఏబు, ఉప కార్యదర్శిగా కె ఎర్మియా గారు, ట్రెజరీగా జి రమేష్ గారు చిన్నారి, అదేవిధంగా ముఖ్య సలహాదారులుగా వణుకూరు శంసయ్య గారు, గురిజాల బాబురావు గారు, గురిజాల పోలయ్య గారు, కార్యనిర్వహణ సభ్యులుగా జి ప్రసాద్, గురిజాల ప్రసాద్, వణుకూరు జాను, నేలపాటి నర్సయ్య, కోండ్రు సునీల్, దాసరి నర్సయ్య, గురిజాల సామేలు, గండి బెంజిమెన్, గురిజాల చిన్నయ్య, కోండ్రు జాన్సన్, కోండ్రు యెహోషువా, గురిజాల జాన్సన్, కోండ్రు చిన్న, మన్నేపల్లి ఏసేబు, గురిజాల నరసింహరావులను కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. మరి 2000 ఈ యొక్క భవన కార్మికుల ఈ కార్యక్రమంలో పంచుకుంటూ అందరూ కూడా ఈ కమిటీని అభివృద్ధి పరిచి ఈ కమిటీకి ఎంతగానో అభివృద్ధి పరిచారు. అంతేకాకుండా పోలయ్య గారు కానీ, బాబురావు గారు కానీ, శంసయ్య గారు కానీ వారికి సూచనలు సలహాలు ఇస్తూ మన గ్రామ అభివృద్ధి విధంగా మరి అందరూ కానుకలు అంటే సందాలుగా కొంత అమౌంట్ ని కలెక్ట్ చేసుకొని ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎవరైతే ఇక్కడ కుటుంబాలుగా మన పల్లెలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారో ప్రతి కుటుంబాలు వారి అవసరతలు తీర్చుకుంటూ వాటిని మళ్ళీ ప్రతి సెప్టెంబర్ 1వ తారీఖున వాటిని జమ చేసుకోవడం, మరలా ఒక 2-3 రోజుల్లో వాటిని ఎవరైతే అవసరాలు ఈ విధంగా దాదాపు 13-14 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కాలనీ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా వారు ఎంతగానో శ్రమపడ్డారు, కష్టపడి వారి యొక్క శ్రమను మరి ఈ కార్మికుల రూపంలో ఈ యొక్క సంఘానికి ఎంతగానో ఉపయోగపడ్డారు. మరి అదేవిధంగా వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ కమిటీని మేము అభివృద్ధి పరచుకోవడం జరిగింది. మరి ఇంతమంది చర్చిలో కూర్చొని అందరం కూడా మరి చేయడం జరిగింది. అలాగే ఇలాంటి ప్రార్థన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాలని కూడా మేము మనవి చేస్తున్నాం. ప్రభువును నమ్ముకోండి. ఎందుకంటే ఈరోజు ప్రభువును నమ్ముకున్నటువంటి కుటుంబాలను చూడండి. మరి మీరు ఎంతగానో ఈరోజు దూర ప్రాంతంలో ఇందాక సురేష్ గారు మన అబ్బాయి ప్రార్థన చేసినప్పుడు నేను ఎంతగానో సంతోషపడ్డా. ఎందుకంటే సురేష్ మేము ఎంతో దూర ప్రాంతాల నుండి గ్రామాన్ని వదిలిపోయాము తండ్రి, మరి మమ్మల్ని మీరు దీవించారు కనుక ఈరోజు అందరం మళ్ళీ ఈ ఒక్క రోజు కోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూసాము నాయన అని చెప్పని అబ్బాయి ఆ మాటలు చెప్పినప్పుడు నా హృదయం ఎంతో చెలించింది. ఎందుకంటే మరి మీరు ఎంతో కష్టపడి అక్కడ పాపము ఎంతో శ్రమపడి మీరు పనులు చేసుకొని మరి ఈరోజు ఈ గ్రామానికి సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సహోదరులందరూ కూడా మీరు ఈసారి సంవత్సరానికల్లా మీరందరూ ప్రభువుని నమ్ముకొని ప్రభు నామంలో మీరందరూ మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ యొక్క కమిటీ ఉద్దేశాన్ని తమ్ముడు ఈ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గురిజాల రాజు ఈ యొక్క సభను ఈ యొక్క కమిటీని ఉద్దేశించి 2 మాటలు ఆయన మాట్లాడాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు గురిజాల రాజు మాట్లాడతాడు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి
నా నా యొక్క గ్రామస్తులకి, నా తోటి కార్మికులకి, నాకు వెనుకుండి అండదండలు అందిస్తున్న నా పెద్దలు, నా గ్రామ పెద్దలకి నా వందనాలు. నేను ఈ యూనియన్ అధ్యక్షుడిగా గత 11 సంవత్సరాలుగా నేను ఉంటూ వస్తున్నాను. అట్లనే మేము చేసే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమానికి మాకు తోడుగా ఉంటూ మా అన్నలంటువంటి మా అన్న కానీ, మా బ్రదర్ పాల్ అన్న కానీ, బాబు అన్న కానీ, మా తమ్ముడు జార్జి కానీ, మిగతా పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తారు మాకు. మేము ఏదైనా అడిగినా సరే మాకు, ఎందుకంటే సంవత్సరం ఎప్పుడో ఒక 33 సంవత్సరాల నుంచి మేము ఇప్పుడు దేశాలనే ఉంటున్నాము. కాకపోతే ఏదైనా పెళ్ళి ఉన్నప్పుడు, పండుగలు ఉన్నప్పుడు ఏదో సందర్భం వస్తుంటాం, పోతుంటాము. కాకపోతే ఇక్కడ పెద్దగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా అవసరమైతే మాకు ఇది అవసరం అంటే వాళ్ళే మాకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో మేము మాట్లాడలేము కాబట్టి వాళ్ళు మాకు ఏమేమి కావాలో వాళ్ళు సమకూరుస్తారు. దానికి అందరం కూడా సహకరించుకుంటూ చిన్న పెద్ద అందరు కలిసి ప్రతి ఒక్క సంవత్సరము సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఈ యొక్క పండగని, ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఈ కలవరి భవన నిర్మాణ తాపీ మేస్తుల యూనియన్ సంఘం అని స్థాపించి ప్రతి ఒక్క సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటున్నాం. కానీ ఇక్కడ కొంతవరకు ఏంటంటే మా పిల్లలకి కొంతవరకు దీంట్లో ఏదో తెలిసి తెలియక కొంతవరకు పట్టించుకోవట్లా. ప్రతి ఒక్కరు మేమేం చేస్తున్నామంటే రేపు ప్రతి సంవత్సరం అంతా మనం దేశాలు పోతాము, సరే ఎవరెవరు ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాము. మళ్ళీ ఆగస్టు ఆఖరిలో అట్లా వస్తాము. ఆగస్టు 15 నుంచి వస్తూ ఉంటాము. మళ్ళీ తిరిగి మనం పోబోయే లోపు సెప్టెంబర్ 1వ తారీఖు ఈ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ పండగకి వాతావరణం దేనికైనా సరే ఒక పని చేసుకుంటాను కానీ, లేదా ఈ కార్యక్రమానికి సేదోడు ఆదోడుకుంటూ కలిసి చేద్దాం అంటే కొంతమందికి అవగాహన లేక అది పట్టించుకోవట్లా. ఇక్కడ చేసే వాళ్ళకి ఏమో బాధ అనిపిస్తా ఉంది. అంటే వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అని కొంచెం ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ కొద్దిగా మా వాళ్ళు మా పిల్లలు గమనించుకొని ఇది ఒక బాధ్యతగా, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పనులు పెద్ద హైట్లో గోవలు వేసుకొని పనులు చేస్తూ ఉంటారు. మాకు దేవుడు కృప ఉండి ఆయన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడబట్టి మా రాకపోకలంతా అందులో అన్నిట్లో కూడా మా పనిచేసే చోట్ల కూడా అన్ని చోట్ల మాకు దేవుడు కాపాడబట్టి మేము తిరిగి మళ్ళీ ఈ 20 రోజుల్లో మళ్ళీ మీ ప్రార్థన కూడికకి మేము హాజరవ్వగలుగుతాం. లేకపోతే ఏదైనా జరిగితే సరే జరగవచ్చు, అవన్నీ మేము చెప్పలేము, కానీ జరగకూడదని మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. దాన్ని మా పిల్లలు గమనించుకొని ప్రతి ఒక్కరు ఈసారి సరే ఇప్పుడైతే చేస్తున్న అన్న మేమైతే అనుకోలేదు. ఇప్పుడు దాకా ఫోటోలు తీసుకుంటా ఉన్నాం కానీ చెప్పచ్చు కదా, తీసుకుంటూ ఉన్నాం కానీ సరే మా అన్న యూట్యూబ్ ఛానల్ పిలిపించి ఇట్లా చేద్దాం తమ్ముడు, ఇట్లా ఉంటే కొంచెం బాగా ఉంటుందని అంటే సరే పిలిపియానని చెప్పడం జరిగింది. సరే ఇంకా ముఖ్యంగా ఏంటంటే మేము ఒకవేళ దేశం నుండి పనిచేసుకుంటూ వచ్చినా కానీ వాళ్ళు ఈ గ్రామస్తులు పెద్దలు వాళ్ళు సహకరించకపోతే మేము ఇక్కడ పండగ కానీ పెళ్లి కానీ అంటే చేసుకుంటాం అనుకో, వాళ్ళు కూడా మాకు కలిసి ఉంటే మాకు ఇంకెంత పండగ వాతావరణం ఉంటుంది. వాళ్ళు లేకుండా మేము చేయాలంటే మేము చేయలేము కూడా. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇది ఎందుకంటే నేను ఏం చెబుతుంటే వాళ్ళు మాకు పెద్దలు కాబట్టి మేము వాళ్ళని గౌరవించాలా, మాకు కూడా వాళ్ళు సహకరిస్తారు. అటువంటి విషయాలలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక నాకు ఈ సమయం ఇచ్చినటువంటి నా పెద్దలకి, నా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉపాధ్యక్షులు గురిజాల సురేష్ ఈ యొక్క కమిటీని గురించి 2 నిమిషాలు మాట్లాడాలి. పెద్దలకి చిన్నలకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చేరుకోవటం ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం గడిచిన 13-14 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి మాకు సహకరించినందుకు
మాకు అన్ని సూచనలు సలహాలు ఇచ్చినందుకు మా బాబాయ్ పోలబాబాయ్ కానీ, మా పెదబాబాయి, మా గ్రామస్తులు, మా మొత్తం అందరూ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క ఇంటి నుంచి మాకు అందరూ సహాయం చేసినారు. ఇందుకు గాను ప్రత్యేకంగా మా గ్రామానికి, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మమ్మల్ని మేము ఎంతగానో దూరంలో ఎక్కడెక్కడో ఊర్లు పోయి ప్రయాణం చేసి పనులు చేస్తుండగా దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడి ఇక్కడికి చేర్పించి మళ్ళీ తిరిగి మమ్మల్ని దేవునికి కృతజ్ఞత కూడికగా ఈ కూడిక పెట్టుకోవడానికి దేవుడు మాకు ఇంత అనుకూలం అవకాశం ఇచ్చినందుకు దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము మా కుటుంబాలన్నీ మారి ఇంకా ఎంతగానో ఇంకా పెద్దగా మీటింగులు జరిపే కృపను దేవుడు మాకు అనుగ్రహించాలని, అలాగే ఈ కుటుంబ సభ్యులందరూ మొత్తం మారు మనసు రక్షణ దయచేయమని, మా గ్రామానికి, మా పట్టణానికి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయాలని ప్రభు నామమున మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం పెద్దలకు నమస్కారం. ఎర్మియా ఈ యొక్క కమిటీని గురించి 2 నిమిషాలు మాట్లాడాలని మనం చేస్తున్నాం. కల్వర భవన నిర్మాణ కార్యక్రమాలందరికీ నా నమస్కారం. ఇక్కడ మేము ఈ 10-12 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డాం. మేమే కదా, మా చుట్టూ మాతో కార్మికులు, మా మేస్త్రులు, మా గ్రామస్తులు, మా పెద్దలు, మా సలహాదారులు సహకరించి ఈ యొక్క ఒక మేస్త్రి 1వ తారీఖు చిన్న ఫంక్షన్ లాగా తయారు చేసింది. ఇవాళ పండగ వాతావరణం చేసుకుంటూ మేము చాలా మంది సంతోషంగా ఎక్కడెక్కడి నుంచి మా చుట్టాలతో సహా ఇక్కడికి వస్తారు. ఈరోజు ఎక్కడ మేమేం చేసినా సరే మా చుట్టాలకి, బంధువులకి అందరూ పండగకి ఎట్లా వస్తారో ఈ కార్మిక భవ కార్మికుల 1వ తారీఖు రోజు కూడా అట్లనే వస్తారు. రాత్రి మేము ఈ కార్యక్రమం జరగదని చాలా డిస్కషన్ పెట్టినాం 2 గంటల దాకా. ఇవాళ జరగాలని నా మనసులో అయితే జరగాలని, ఖచ్చితంగా జరుగుద్దని నేను అనుకున్నా. కానీ సక్సెస్ అయింది వాళ్ళ వరకు అనుకున్నది. మేమందరూ పెద్దలు పిల్లలు అందరం కలిసి దేవుడి సక్సెస్ కావాలని అందరూ కోరుకున్నాం. ఇవాళ సక్సెస్ అయింది. ఈ పండుగ ఏ రోజైనా సరే ఈ 1వ తారీఖు రోజు ఖచ్చితంగా వర్షం రాని వరద రాని ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజులు ఈ 1వ తారీఖు అన్నది మేము ఖచ్చితంగా ఈ యొక్క పండుగ వాతావరణం ఖచ్చితంగా చేస్తామని నా యొక్క సలహా అనుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. కమిటీకి సలహాదారులుగా ఉంటూ మా సోదరుడు గురిజాల జార్జి గారు కూడా ఈ యొక్క కమిటీని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని మనం చేస్తున్నాం. కలవర భవన కార్మిక తాపీ మేస్త్రి శుద్ధికుడికు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ. ముఖ్యంగా నేనేం చెప్తానంటే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి భవన కార్మికులకు సంబంధించి. ఆ గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. ఈ యొక్క భవన కార్మికుల యూనియన్ గురించి సోదరుడు జాన్సన్, కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు జాన్సన్ కూడా 2 నిమిషాలు ఈ కమిటీ గురించి మాట్లాడాలని మనం చేస్తున్నాం. సలహాదారులకు, అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, కార్యదర్శి ఇర్మియా గారికి, మా కార్మిక బాడీ సభ్యుల తరపున అనేది ఈ కల్వరి భవన నిర్మాణ ఆలోచన వచ్చింది. అది మాలో పుట్టింది కాదు. ముఖ్యంగా దీనికి ముఖ్య కార్యకర్తలు బాబురావు గారు, పోలయ్య గారు, వీళ్ళిద్దరు చేసిన ఆలోచన ఈ 12 సంవత్సరాలు జరిగిపోయింది. దేవుని కృప కూడా మా యందు, మా కుటుంబాల యందు ఉన్నది. చిన్న చిన్న కొరతలు ఉన్నా కూడా వాటిని మేము సైతాన్ శోధలు ఎదురవుతాయి ఎప్పుడప్పుడు, కానీ వాటిని కూడా జయించుకొని ఈరోజు ఇక్కడ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఇలాగే ఇది జయప్రదం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కమిటీ సలహాదారుడు ఉన్నటువంటి మా సోదరుడు గురిజాల పోలయ్య ఈ యొక్క కమిటీ గురించి 2 మాటలు మాట్లాడతాడు. ఆయన యొక్క మాటల్ని మీరందరూ వినాలని కూడా మనం చేస్తున్నాం. కమిటీ సభ్యులుగా నా నమస్కారం. ఈ కమిటీ నిర్ణయించిన నేను కూర్చొని ఆలోచన చేశా. కూర్చొని మా ఇంటి ముంగల రోడ్డు ముంగల కూర్చొని ఇది బేల్దారి పిల్లలు చేస్తే మనకి జీవితంలో మనకి బాగుంటుందని నాకు దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను బాబుకు ఫోన్ చేశా. బాబు ఇటు సంగతి మన బేల్దారి పిల్లల్ని
ఇది బేల్దారు కమిటీగా చేద్దాము, పాఠాన్ని పెట్టుకొని కొండమేనా అని చెప్పా. అయితే సరే మంచిది, ఇది మన పిల్లలకు ఫోన్ చేద్దామని అందరికీ ఫోన్ చేశాం. నేను చెప్పిన మా పిల్లలు మొత్తం విన్నా. సరేనా బాబా చేద్దాం. నేను నిన్న వచ్చిన వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి అయిపోయిందా
ఐక్యత ఉండదు. పక్క పక్కనే గోడలు కలుసుకొని ఉంటాయి కానీ మనుషుల మనసులు కలుసుకొని ఉండవు. ప్రియమైనవారా, ఒక మంచి ఇరుగు పొరుగు సమాజంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God building and wanting a good and a blessed society. మరిప్పుడులో ఉన్న ప్రతి కుటుంబము దేవుని కొరకు ఇశ్రాయేలు ప్రజలలాగా ఉండండి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి. మామూలుగా ఐక్యత అది రాదు, ఆత్మ ద్వారానే ఐక్యత వస్తుంది. ఐక్యతతోనే మనం ఎదగాలి, ఐక్యతలోనే మనం బలపడాలి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ చెబుతుంది, మీ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఏం తీసుకుపోలే. ఒక మాట చెప్తాను వినండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో
యేసు ప్రభు వారు మొదటి వచ్చిన అక్కడ మీరు గమనిస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళిపోవలసిన గడియ సమీపించిందని యేసు తెలుసుకొని లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను. చూస్తున్నారా? యేసు తాను ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించిందని తెలుసుకొని లోకములో ఉన్న తన వారు, అప్పటికెవరు? ఆయన వారు 12 మంది శిష్యులేగా, వారిని ప్రేమించెను. అంతము వరకు వారిని ప్రేమించెను, సంపూర్ణముగా వారిని ప్రేమించెను. ఎవరి 12 మంది? ఒక వ్యాఖ్యానకర్త రాశాడు, యాకోబు కుమారుడు ఎట్లాగో యేసు ప్రభు శిష్యుల్లో కూడా 12 kinds of weak people there are. 12 kinds of human emotional weaknesses are there. ఆ ప్రజలు యేసు ప్రభు ఆ 12 మందిని సంపూర్ణంగా ప్రేమించడానికి వారు పరిపూర్ణులు కాదు. 12 రకాలైన మానవ భావోద్రేకాలు, బలహీనతలు వారు కలిగి ఉన్నారు. ప్రభువు తెలియదా? అనుమానించే ఒకడు, తొందరపడేవాడు ఒకడు, అమ్ముకునేవాడు ఒకడు, ఆఖరికి సిలువ కొత్తానికి వస్తే వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు అందరూ. కానీ ప్రభువు తెలియదా? కానీ తెలిసి ఏం చేశాడు? వారిని సంపూర్ణముగా ప్రేమించాను. ప్రేమైన వల్ల దేవుని ప్రేమతో కీడుకు ప్రతి కీడు చేయక, అపకారమును మనసులో ఉంచుకోక, మనమే ఒక నవ సమాజాన్ని ఆత్మీయతతో, ఐక్యతతో మనం నిర్మిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రజలు. అందుకనే వారు ఆయన స్వకీయమైన జనాంగం. దేవుడు ఏ ఉద్దేశంతో వారిని ఏర్పరుచుకున్నాడంటే, నేనే దేవుడనని భూదిగంతముల నివాసులు తెలుసుకోవాలి. తెలుసుకునే దాని కొరకు ఆ జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రియుల వల్ల సభ్యులందరి కొరకు, నాయకులందరి కొరకు మీకు ఉన్నారు. వారి ఆశ, వారి ఆకాంక్ష మీరు నెరవేర్చండి, వర్ధిల్ల చేయండి, హెచ్చించండి, మీ నామాన్ని మహిమపరచుకోండి, క్షేమాన్ని దయచేయండి. ఏ స్థలానికి వెళ్ళినా వారికి మీరు తోడుగా ఉన్నాడు. పని తీసుకునేటప్పుడు, పని చేయించేటప్పుడు కావలసిన జ్ఞానాన్ని, మెలకువను దయచేయండి. నమ్మకమైన పని వారిని వారికి అనుగ్రహించండి. ఆర్థికంగా కుటుంబాలను బలపరచండి. కృపాక్షేమాలు వారికి తోడుగా ఉంచండి. సమైక్యపరచండి. సహనము, ప్రేమ నేర్పించండి. ఒకరిని ఒకరు బలపరుచుకొని అందరూ ఎదుగునట్లుగా సమిష్టిగా మీ కృప చూపించండి. ఈ సంవత్సరం సీజన్ అయినా మీరే దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను. జయము, దీవెన దయచేయండి. ముందున్న తరాన్ని దీవించండి అయ్యా. సంఘం అంతటిని దీవించండి. గ్రామం అంతటిని జీవించండి. ఎవరు ఏ జీవనోపాధి పని చేస్తున్నారో వారి చేతి పనిని దీవించండి. ఇంకా ఎందరు కుటుంబాలు, పురుషులు ఎవరు నమ్మలేదు వారిని ఆకర్షించండి. నమ్మిన స్త్రీలు మాదిరి కలిగి తమ కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ సంఘంలోకి చేరువచ్చి ఆత్మీయ ఆరాధనలతో, ప్రార్థనలతో ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం చేయండి. సంఘ పెద్దలందరినీ దీవించండి. మరొకసారి గ్రామాన్ని, నాయకులను, మా ప్రభు యూనియన్ను, వారు చేయబోయే ముందున్న కార్యాన్ని మీ కృపాక్షేమాలతో నింపుమని, విశేషంగా మరొక అనుభవజ్ఞుడు నీ దాసులు నిలిచిన ఇశ్రాయేలుకు నీ వాక్యాన్ని అందించబోతుండగా బలపరిచి వాడుకోమని, కొద్దిగైనా నీ వాక్యం ద్వారా మేము సవాలు చేయబడడానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పట్టుదలతో, రోషంతో మేము జీవించడానికి కృప దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ, ముందున్న కార్యక్రమం అంతటికీ కూడా ఏ విధమైన వర్షాభావ, ఆటంకము, అననుకూలతలు లేకుండా మంచి ప్రారంభించిన దేవ, మంచి ముగింపు కూడా మీరు అనుగ్రహించి అన్ని విషయాల్లో మా సంతోషాన్ని పరిపూర్ణం చేసి మీ నామాన్ని మహిమ కలిగించుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 2వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి రావుతాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. అబ్రహాము మూల పురుషుడే కాదు, రాబోయే జనాంగములకు మూల పురుషుడు. యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు.
మనం గమనించండి. ఇస్మాయిలు సంతతి అన్నప్పుడు కితోరా సంతతి ఏశావు సంతానమైన ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు. 4 జనాంగములకు పురుషుడు. అబ్రహాము కూడా కుటుంబం కలిగిన వాడే. అబ్రహాముకి వివాహమైన భార్య ఉంది శారా. ఏనాడైనా మన జీవితంలో ఎప్పుడు మాట్లాడినట్లు దైవ గ్రంథం ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా చదివామా? లేదే. 3 మారికల పిండి తెచ్చాడు, పిసికి రొట్టెలు కాల్చమన్నాడు. ఇప్పుడు కాల్చుతాడా? మీరు ఎవరైనా ఏ బాబాగా చెప్పలే. 3 మారికల పిండి అంటే 6 గంటలు కాలుస్తారా? ఒకవేళ పవనంగా చెప్పినవాడు కూడా ఉందా? మర్యాదగా పొదిగిపో. పాస్టమూడ్ సెంటర్లో రెస్టారెంట్ ఉన్నాయి. ఆర్టీసీ డిపో పక్కన కొత్తగా కూడా పెట్టారు హోటల్. కాకపోతే అక్కడ పాస్టర్ తెచ్చుకో 10 రూపాయలు ఎక్కువైనా. ఏ మనిషి అయ్యా 6 వారికి 6 కేజీలు కలిపి రొట్టెలు వేసి వడ్డించాలా? పెట్టారా? వారికి కాబట్టి భర్త మీద ఒక అధికారం అజమాయిషి ఉంటే నిజమే. మరి శారా మిమ్మల్ని చేసి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి మీరు ఆలోచించండి. కింద అంటారు మిమ్మల్ని కనిన శారాను ఇద్దరి విషయం ఆలోచన మీకు గమనించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాము సంగతి ఆలోచన చేయండి. మిమ్మల్ని ఆత్మీయంగా కనిన మీ తల్లి అయిన శారాను గురించి మీరు ఆలోచించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచింది, అతని ఆశీర్వదించాను. అతని పెక్కుమంది అడిగినట్లుగా నేను చేసింది దేవుడు, పిలిచింది దేవుడు, ఆశీర్వదించింది దేవుడు. ఆలోచన చేద్దాం. జీవితంలో నేను సంఘకాలంలో మనకు అవసరమైన ఆత్మీయ జీవిత భాగం ఉన్నాయి. శారాలో ఉన్న సహనం, శారాలో ఉన్న సమాధానం. అబ్రహాము అనేక 4 జనాంగములకు మూల పురుషుడు. అనేక మందికి తండ్రి అనబడిన అబ్రహాము. భార్యాభర్తల మాదిరికరమైన జీవితం మన ముందు ఒక తెర మీద దృశ్యకావ్యంగా కనబడుతూ ఉండగా మన లోపాలు దిద్దుకుంటాం, మన బలహీనతలు సరి చేసుకుంటాం. బలవంతుడు బలపరచున్నటువంటి మన ప్రభువైనటువంటి క్రీస్తు యేసు పాద సన్నిధిని ఆవిష్కరించి ఆయనకు అప్పగించిన వారి ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో అప్పగించినటువంటి వారిని దైవ ప్రత్యక్షత, దేవుని పిలుపు అబ్రహాములకు. భార్యాభర్తల ప్రయాణం మార్గము తెలియదు ప్రయాణమై వెళ్ళారు. ఆశీర్వదించబడిన అబ్రహాము 7 వాగ్దానాలు బాగా గమనించండి. 4 జనాంగములకు మూల పురుషుడైన అబ్రహాము. మీ పితరుడైన అబ్రహాము సంగతి మీరు మిమ్మల్ని కనిన మీ తల్లి అయిన శారాను గురించి ఆలోచించారు. భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ వారి కుటుంబములు, వారి సంతతి, వారి చేతుల కష్టార్జిత దీవెనకరముగా ఉండాలి. వారి స్థలమును విడిచి వారు ఎరిగిన వారిని విడిచి వారు వెళుతున్నటువంటి ప్రదేశంలో ప్రభు వారికి తోడుగా ఉంటున్నారు. వారు పనిచేసే సమయంలో తన భద్రత రక్షణ వలయము ప్రభు వారి పట్ల ఉంచుదాలన్నారు. ప్రారంభ దినము నుండి 10 దినములు ముగించుకొని తిరిగి మరలా వారి స్వస్థలము చేరుకొని ప్రభు వారి చేతుల కష్టార్జితము దీవెనకరముగా ప్రయోజనకరముగా ఉంచుదారు. 10 దినములలో వారు ఆత్మీయంగాను ఆరోగ్యకరంగాను వారి శారీరకమైనటువంటి శక్తి సామర్థ్యము మనకి ఉపయోగకరముగా ప్రభు ఉంచుదారు. తిరిగి మరలా వారి స్థలము చేరి తిరిగి మరలా 2025 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఈ దినముగా స్థానిక సంఘముతో వారి స్వజనులతో ఏకీభవించి కల్వరి భవన నిర్మాణ తాపీ మేస్త్రుల వారి అసోసియేషన్ వారందరి కుటుంబములతో వారి సంతతితో అందరూ కలిసి తిరిగి మరలా ప్రభు నామమును హెచ్చించి ఘనపరిచి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించులాగున తగిన మరి భవన నిర్మాణ కార్మికుల వారి యొక్క ఆలోచన మంచిగా చూస్తున్నాను. ఎందుకంటే ఈ వాక్యం ఆయన దేవుడు మరి పట్టబడినట్టు చూస్తున్నాం. ఆయన ఈ యొక్క చేసిన విధానం బట్టి ఆయన మరి వారికి ఆలోచన బలి చేసిన విధానాన్ని గురించి కూడా ఉన్నారు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి ఆశీర్వదించండి. ఆయన విన్న వాక్యాన్ని ఆయన విని విడిచిపెట్టి వెళ్ళి వారికి ఉండకుండా వారి హృదయాల్లో భద్రపరుచుకున్నట్టు వారి ఆ వాక్యం నూరంగా ఫలించడానికి సహాయం చేయాలి.
వచ్చిన ప్రతి ఒక్కరి మీద వారి కుటుంబాల మీద మీ యొక్క బిడ్డ నాశనం కుమ్మరించండి. యేసు నుంచి